హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగవ్వాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా స్పైసీగా ఇంట్లో అందరూ ఇష్టంగా తినేటట్టు చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేం కావాలో చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి సాయి జీరా ఉంటుంది కదా, అదైతే 2 భాగాలుగా 2 అట్లా అయితే తీసుకున్నానండి. అది ఏంటన్నది మీకు లాస్ట్‌లో చెప్తాను. ఇదొచ్చేసి జాజికాయ అనమాట. చిన్న ముక్క అయితే తీసుకోవాలి. ఒక దాంట్లోనే వేసుకున్నానండి. లవంగాలు కూడా తీసుకుంటున్నాను. ఒక దాంట్లో కొంచెం తక్కువ తీసుకోవాలి. ఒక బాక్స్‌లో కొంచెం ఎక్కువ మసాలా అయితే తీసుకోవాలనమాట. పోపు దాంట్లో వేసుకునే దాంట్లో కొంచెం ఎక్కువ, రైస్ ఉడికించుకునే దాంట్లో తక్కువ అయితే వేసుకోవాలనమాట. చెక్క కూడా తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇలాచీ కూడా తీసుకోవాలండి. మనం పోపు పెట్టుకున్న దాంట్లోకి కొంచెం ఎక్కువ మసాలా తీసుకోవాలి. రైస్ ఉడికించుకునే దాంట్లో కొంచెం తక్కువ తీసుకోవాలనమాట. నేను వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. నీట్‌గా కడిగేసి మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు అయితే ఉన్నాయి కదా, అవైతే వేసేసి అన్నం అయితే ఉడికించుకోవాలండి. అన్నం చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలనమాట. నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఫ్లేవర్ బాగుంటుందని నేను కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. అలా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేయడం వల్ల రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి. చల్లారిపోయిన తర్వాత కూడా గెడ్డలుగా అవ్వకుండా పొడి పొడిగా అయితే ఉంటుందన్నమాట. మనం చేసుకునేది టమాటో రైస్ కాబట్టి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి, చూసారు కదా అలా నెయ్యి వేయడం వల్ల ఎంత పొడి పొడిగా ఉందో రైసు. వార్చిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి. ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. అన్నం వార్చేసి ఒక ప్లేట్‌లో అయితే చల్లారబెట్టుకున్నాననమాట. చూసారు కదా, వేడిగా ఉన్నప్పుడు కూడా పొడి పొడిగా ఉంది. ఇది బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపుకి ఏమేం సామాన్లు కావాలో ఏంటో కూడా చూపిస్తాను వచ్చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కట్ చేసిన క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకోవాలి. నేను స్టార్టింగే చూపించాను కదా మీకు మసాలా దినుసులు అవి. అలాగే టమాటా పేస్టు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మిరియాల పౌడరు, గరం మసాలా పొడి అండి, కొంచెం పసుపు, కారం, సాల్టు, అలాగే లెమన్ ఇవి ఉంటే సరిపోతాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి అన్నీ ఒకటేసారి అయితే వేసేసుకోవాలండి. ఆయిల్లోనే డైరెక్ట్ వేసుకోవాలి. కొంచెం అటు ఇటు వేయించుకుంటే సరిపోతుంది. తొందరగానే వేగిపోతాయి అన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవైతే వేసేసుకొని బాగా ఆయిల్‌లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఎక్కువ మరీ మాడిపోయేటట్టు మగ్గించుకోకూడదు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత, ఇంతవరకు మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా, అవైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే మనం ఫ్రై చేయకూడదనమాట. క్యాప్సికమ్ తొందరగా మెత్తగా అయిపోతుంది. ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా మరీ ఫ్రై అయ్యే వరకు వేయించొద్దనమాట. చూసారు కదా, ఇలా లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా క్యారెట్ అవి ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్టు. అవి కూడా ఎక్కువ వేయించకూడదండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంది కదా, అంటే టమాటాలని మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాననమాట. ఆ పేస్ట్ అయితే వేసేసుకొని బాగా అయితే కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి అయితే మగ్గించుకోవాలనమాట. మగ్గించుకుంటే కొంచెం వాటర్‌లాగా వస్తాయి. అందుకే క్యాప్సికమ్ ఎక్కువ వేయించకూడదండి. వేయిస్తే మెత్తగా అయిపోద్దనమాట. చూసారు కదా, వాటర్ బయటకైతే వచ్చాయి. ఈ వాటర్ మొత్తం పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా బాగా పోయి పొడి పొడిగా అయిపోతుందండి. బాగా దగ్గరికి అయిపోతుంది. అలా అయ్యే వరకు అయితే బాగా వేయించుకోవాలనమాట. చూసారు కదా, బాగా దగ్గరికయ్యి ఆయిల్ అయితే బయటకైతే వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు మనం రెడీ చేసుకున్న కొంచెం మిరియాల పొడి, గరం మసాలా పొడి ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. అది వేసుకొని ఒకసారి వేయించి మూత పెట్టుకోవాలి. తర్వాత పసుపు, కారం, సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్‌ని బట్టి మీరు పసుపు, కారం, సాల్ట్ అయితే వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను మిరియాల పొడి వేయడం వల్లే చాలా స్పైసీగా ఉంటుందండి. కారం అది మీరు చూసి అయితే వేసుకోండి మీ టేస్ట్‌ని బట్టి. అలా వేయించుకున్న తర్వాత కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే బయటికి బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, అది కొంచెం కొంచెంగా అయితే వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నేను చిన్న మిస్టేక్ అయితే చేశాననమాట. ఇందాక కారం అయ్యి అంతా వేగిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలండి. నేను మర్చిపోయాను వేయటం. అందుకే ఇప్పుడు లాస్ట్‌లో అయితే వేసి బాగా అయితే కలిపాననమాట.
వేడి వల్ల ఫ్లేవర్ అయితే బాగానే వస్తుందండి. కానీ స్టార్టింగ్ కరివేపాకు అయితే వేయకూడదనమాట. అలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలండి. సాల్ట్ అవి సరిపోయాయో లేదో. స్పైసీ అయితే సరిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే మాత్రం లెమన్ జ్యూస్ యాడ్ చేశాం కదా! లెమన్ జ్యూస్ యాడ్ చేసేటప్పుడు సాల్ట్ సరిపోనట్టయితే కొంచెం అందులో సాల్ట్ కలిపేసి కలుపుకుంటే సెట్ అయిపోతుందండి. నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఇది లంచ్ బాక్సెస్‌లో కూడా చాలా బావుంటది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.